జనసేన అభిమానులకు సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కొన్ని మీకు వీడియోలో చూపిస్తాను. దానితో పాటు మరి టీవీ5 సాంబా గారు ఏదైతే హరిహర వీరమల్లు ఎలివేషన్ ఐ లెవెల్లో ఎలివేషన్ ఎన్డీఏ గురించి ఎలివేషన్ ఇచ్చారో ఆ కామెడీకి సంబంధించి కూడా మీకు వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను. ఇందులో ఎప్పుడైనా విషయం వీక్గా ఉంటే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది. హరిహర వీరమల్లు సినిమా కూడా అదే జరిగింది. సినిమాల విషయం లేదు, విషయం లేనప్పుడు ఏం చేసుకోవాలి? పబ్లిసిటీ భారీగా చేసుకోవాలి. ఆ పబ్లిసిటీ చేసుకునేటువంటి పద్ధతి అయినా కరెక్ట్గా ఉంటే ఎంతో కొంత సినిమాకి కలిసి వస్తుంది. సో అందులో కూడా అధికారం ఉందని అహంకారంతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. వాళ్ళ అభిమానులు కూడా మమ్మల్ని మించినటువంటి ఫ్యాన్స్ లేరు, మా హీరోకి మించినటువంటి దేవుడు లేడని చెప్పి వాళ్ళు కూడా అహంకారంగా మాట్లాడతారు. సో ఇప్పుడు ఏమైంది? ఆ అహంకారం ఏమైంది? సినిమా నాశనం కావడానికి కారణమైంది. సో ఆ ఫ్రస్ట్రేషన్ ఎఫెక్ట్ కాబోలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే గతంలో కూడా ఇదే రకంగా మాట్లాడారు ఆయన. ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి యువతకు కానీ ప్రజలకు కానీ ఏం మెసేజ్ ఇవ్వాలి? ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. కానీ ఈయన ఇచ్చేటువంటి మెసేజ్లన్నీ తప్పుడు మెసేజ్లే. ఈయన మాట్లాడేటువంటి కూడా అబద్ధపు మాటలే. మీరు గతంలో చాలా విషయాలు చూశారు. వాలంటరీ వ్యవస్థకు సంబంధించి 30,000 మంది పోయారు, వాళ్ళే కారణమయ్యారనే విషయాలు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా యువత స్టంట్లు చేయాలి బైక్ల మీద అనేటువంటి కామెంట్స్ చేయడం. ఇప్పుడేమంటారంటే పిలుపునిస్తూ ఉన్నాడు, మీరు చాలా ప్రశాంతంగా కూల్గా ఉండకండి అయ్యా, ఇట్లా ఏదో కొరికేసుకొని పిసికేసుకొని ఉండకండి అయ్యా, దాడులు చేయండి అంటారు. ఇది చూడండి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ. మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోండి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వులేయండి. ఎవరైనా బాధ్యత కలిగిన వ్యక్తి ఈ మాట మాట్లాడతారా చెప్పండి? దాడి చేయండి, కొట్టేయండి, తేలికగా ఉండకండి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఏమైనా తేలికగా ఉన్నారా? గోర్లు కోరుకుంటే ఇంట్లో కూర్చున్నారా? వాళ్ళు చేసే అరాచకాలు కూడా చూపిస్తాను మీకు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పుష్ప డైలాగ్ సంబంధించి మాట్లాడితే అసలైన విషయాలు విడిచిపెట్టి రప్ప డైలాగ్ గురించి ఏం మాట్లాడాం మనం? ఒక సినిమా డైలాగ్ సంబంధించి మాట్లాడితే అది కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త. మీరేమో డైరెక్ట్ దాడులు చేయండి అని చెప్తా ఉన్నారు. దాడులు చేయట్లేదా? ఒక్కసారి చూడండి. ఈ వైసీపీ కొడుకులతో ఒక శ్యామల ఒక పంది పిల్లతో ఒక రోజా బర్రె పంది పిల్ల చెప్పు దెబ్బ అర్థమైందా? ఇప్పుడు ఎందుకంటే ఈ మాటలు మాట్లాడుతారు సినిమా కోసము. స్మూత్గా తేలికగా ఉండకండి అనేది పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళు ఎంత స్మూత్గా ఉన్నారు చూడండి. ఎట్లా మాట్లాడుతున్నారో. పంది పిల్ల, ఆ పిల్ల, ఈ పిల్ల అని చెప్పి రోజా గారికి సంబంధించి ఫస్ట్ నుంచి టార్గెట్ చేశారు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ శ్యామల గారిని టార్గెట్ చేశారు వీళ్ళు. పొలిటికల్గా ఏదైనా మాట్లాడండి, మీరు ఏదైనా సినిమాకి సంబంధించి మాట్లాడండి. వైసీపీ వాళ్ళు ఏదో టార్గెట్ చేస్తారు, సో ఆ టార్గెట్ చేసినా కూడా మా సినిమా విజయాన్ని ఆపలేకపోయారని ఆ యాంగిల్లో మాట్లాడండి. కానీ అది మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఆ సినిమాల విషయం లేదు కదా. నువ్వు ఏ రివ్యూ అన్న చూసుకో, సపరేట్ వీళ్ళే చెప్పక్కర్లా, వైసీపీ వాళ్ళే. నీ ఏ రివ్యూ చూసినా ఏ వెబ్సైట్లో చూసినా కూడా ఇదే, సినిమాలో దమ్ము లేదు. సెకండ్ హాఫ్ మరి దారుణంగా ఉంది, విఎఫ్ఎక్స్ కైన్ మాస్టర్లో చేసినట్టుగా ఉందని చెప్పి దానికి సంబంధించి రివ్యూస్ ఇస్తూ ఉన్నారు. అది సినిమా యొక్క పరిస్థితి. మళ్ళీ ఇంకోటి చూడండి. వైసీపీకి సంబంధించినటువంటి వెహికల్ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో గుర్తు చేస్తున్న ఒక కార్యక్రమం చేస్తూ ఉంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇగో ఈ రకంగా ఆ వెహికల్ పైన ఎక్కి వీరంగం సృష్టించారు వీళ్ళు. సో దీనికి ఖచ్చితంగా ఇలాంటి పనులు చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా దీనికి తగ్గ ఎవరు మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి మనం తీసుకోవాల్సి వస్తుంది. దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. సో ఆ రకంగా వీళ్ళు సున్నితంగా ఉన్నారు. ఇక్కడ గోర్లు కోరుకుంటున్నారా? దీని ఏమంటారు? సో అదేవిధంగా సాంబ గారు, టీవీ5 సాంబ గారు ఒక్కసారి ఏం మాట్లాడారు చూడండి. తప్పు చేస్తే ఊరుకోవద్దండి, తప్పు చేయకపోతే అక్విటల్ చేయండి. రాజకీయ కక్షలు అసలే వద్దు. ఏ పార్టీ గెలిచినా సరే ఇతర పార్టీల మీద రాజకీయ కక్షలు వద్దనే చెప్తాం. ఎవిడెన్స్ ఉంటే తప్ప అరెస్టు చేయొద్దండి. చట్ట ప్రకారం అరెస్టు చేయండి, న్యాయస్థానంలో నిలబెట్టండి. న్యాయస్థానం ఏం చెప్తే చేయండి. అందుకే హరిహర వీర ఎన్డీఏ చెప్పాం. ఎన్డీఏ ప్రభుత్వం అలా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా అదే అవలం. హరిహర వీర ఎన్డీఏ ప్రభుత్వం అట వీళ్ళది. ఇంకా ఈయన ఏమంటాడంటే ఈ టికెట్లు వైసీపీ వాళ్ళంటే టికెట్లు కొననివ్వకుండా సినిమాకు పోవద్దని చెప్పి
ఆ సినిమాకు వెళ్ళేటువంటి వాళ్ళకు 1000 రూపాయలు ఇస్తారంట, మీరు సినిమా చూడకండి అని చెప్పి 1000 రూపాయలు ఇస్తారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉందంట. ఆ ఎవిడెన్స్ ఏదో ఉంటే చూపించవచ్చు కదా అయ్యా బాబు, మీ ఛానల్ ఉంది, మీ ఛానల్ చూపించాడు, ఇగో వైసీపీ వాళ్ళు ఈ రకంగా వాళ్ళని ఆపుతా ఉన్నారని చూపించవచ్చు కదా. మన మాటలే ఎవిడెన్స్ ఉండవు, మాటలు నేనే చెప్తాం. ఆ రకంగా సినిమాని ఆపారని, సినిమా ఎవ్వడూ ఆపాల్సిన అవసరం లేదురా స్వామి, సినిమాల విషయం లేదు. మళ్ళీ మీరు ఈ రకంగా ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరమూ లేదు. ఆ సినిమా అంతో ఇంతో ఆడేది కనీసం, కానీ మీరు చేసినటువంటి ఘనకార్యాల వల్ల ఆ సినిమా పూర్తిగా సంకనాకిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, హరిహర వీర ఎన్డీఏ అంట. ఈ సినిమా ఏ రకంగా అయితే ఫ్లాప్ అయిందో మరి కూటమి కూడా అదే రకంగా ఫ్లాప్ అయిందని చెప్పి చెప్పకనే చెప్తా ఉన్నాడు ఈయన. చూడండి ఎట్లా పిలుపునిస్తారు, దాడులు చేయాలంట. ఇప్పుడు ముందే వాళ్ళు ఒక సైకోలాగా బిహేవ్ చేస్తారనేటువంటి ఒక పేరుంది వాళ్ళకి. మళ్ళీ మీరు ఈ రకంగా రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారా? మీరు రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళు ఏదో ఒక పని చేసి మా పవన్ సార్ చెప్పారు కదా అని ఏదో రకంగా దాడులు చేసి లేకపోతే దారుణమైనటువంటి కామెంట్స్ పెడితే రేపు రోజు వాళ్ళపైన కేసులు నమోదై ఏంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ బతుకులేంది చెప్పండి. రేపు మీ ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా? ప్రభుత్వాలు మారి ఆ ప్రభుత్వాలు మారిన తర్వాత మా పైన ఇప్పుడు ఈ రకంగా మీరు చేశారు కదని చెప్పి ఆ వెహికల్ ఎక్కినాడు, ఇప్పుడు వెహికల్ ఎక్కారు. మీరు మాట్లాడే మాటల వల్ల ఆ రకంగా రెచ్చిపోతూ ఉన్నారు. మీ కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం దొరుకుతుంది కదా, మద్యాన్ని దాగి ఇష్టం వచ్చినట్టుగా ఈ రకంగా రెచ్చిపోతూ ఉన్నారు. ఆ రకంగా చేసినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ఏం మర్చిపోరు కదా. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి ఏం చేస్తారు, ఇలాంటి ఎవడెవడైతే ఎగస్ట్రాలు చేస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తారు. అప్పుడు దానికి కారణం ఎవరు? మీరే కదా. అరే బాబు ఇట్లాంటి మీరు చెయ్యకండి, ఇట్లాంటి వేషాలు వద్దు, మనకు మా బాధ్యతగా మెలగండి, సినిమాని సినిమాలాగే చూడండి, మీకు రాజకీయాలతో సంబంధం లేదు, నాకు కష్టాలేదో నేను పడతా ఉన్నాను, మీకు సంబంధం లేదని చెప్పాలి. కానీ దెబ్బలు నాకు తగులుతూ ఉన్నాయి, మీరు దాడులు చేయండి అని చెప్పి చెప్తారు. ఈ ఆ రకంగా పిలుపునిస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి కనుక ఆ రకంగా పిలుపునిచ్చింటే ఈ పాటికి భూగోళం బద్దలైపోయేది. ఎలాంటి నాయకులను ఎన్నుకున్నారో చూడండి. ఆ యువత పాడు కాకుండా తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు మీ పిల్లలు కంట కనిపెట్టండి, ఆయన మాటలు విని ఇష్టం వచ్చినట్టుగా చేయొద్దని చెప్పండి.